హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అయినటువంటి జొన్న దోశ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా ఒక 2 కప్పుల వరకు జొన్నలు ఒక 9 గంటల వరకు నానబెట్టుకోండి. అలాగే 1 కప్పు వరకు మినపప్పును కూడా మీరు నానబెట్టుకోండి. ఇవి రెండు బాగా కడిగిన తర్వాత మిక్సీలో అయినా సరే గ్రైండర్లో అయినా సరే మీరు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ జొన్నల్ని గ్రైండ్ చేయండి. జొన్నలు మెత్తగా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి 90% వరకు మెత్తగా అయినప్పుడు ఈ మినపప్పును కూడా యాడ్ చేసుకొని రెండు కూడా చాలా మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదంతా మనము ఒక గిన్నెలో తీసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా మనము గ్రైండ్ చేసుకొని ఓవర్ నైట్ అంతా మనము మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు దోశ వేసే ముందుగా మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ పిండితో దోశల్లా వేసుకొని నూనె వేసుకొని రెండు వైపులా కాల్చుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి జొన్న దోశ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిన చట్నీతో ఈ జొన్న దోశలను అయితే ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.